evening everyone. My name is Varnika. I am studying 9th class. Today topic is biggest threats to biodiversity. అంటే ప్లాంట్స్ కానీ యానిమల్స్ కానీ బర్డ్స్ కానీ మనకి ఎందుకు చనిపోతున్నాయి అనేది మనం ఇక్కడ దేని వల్ల కారణాల వల్ల చనిపోతున్నాయి అనేది మనం కనుక్కోవడం. క్లైమేట్ చేంజ్ ఇంక్రీజ్ ఇన్ ద టెంపరేచర్ ఆఫ్ ద అట్మాస్ఫియర్ హ్యాస్ మేజర్ ఎఫెక్ట్స్ ఆన్ ద ఎన్విరాన్మెంట్ such as the seasons, rising of the sea levels and glacial retreats. అంటే క్లైమేట్ చేంజ్, క్లైమేట్ ఇప్పుడు హీట్ ఎక్కువ ఉండడం వల్ల, లేదంటే ఇప్పుడు సమ్మర్లో కూల్గా ఉండడం వల్ల, లేదంటే రైనీ సీజన్లో హీట్ ఎక్కువ ఉండడం వల్ల చనిపోవడం జరుగుతుంది. నెక్స్ట్ హ్యాబిటేట్ లాస్ డిగ్రేడేషన్. హ్యాబిటేట్ లాస్ మే ఎదర్ బి కాజ్డ్ బై న్యాచురల్ ఈవెంట్స్ లైక్ న్యాచురల్ calamities and geological events or anthropogenic activities like deforestation and non-induced climate change. అంటే ఇక్కడ మనకి హ్యాబిటేట్ లాస్ డిగ్రేడేషన్ అంటే ఇప్పుడు ఒక చెట్టు అనుకోండి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ క్యాటీస్ తీసుకున్నాం. క్యాటీస్ అనేది మనకి డెజర్ట్లో మాత్రమే పెరుగుతుంది, మిగతా చోట్ల ఎక్కడ పెరగదు. అదే ఇక్కడ మన ఎన్విరాన్మెంట్లో అంతా కూడా ఎట్లయినా పడతాయి, కానీ ఇది పెరగదు కదా. సో ఎక్కడ పెరగాల్సింది అక్కడే దాన్ని హ్యాబిటేట్ లాస్ డిగ్రేడేషన్ అంటారు. పొల్యూషన్ బీ ఇట్ వాటర్, ఎయిర్ ఆర్ ల్యాండ్ పొల్యూషన్, ఆల్ ఫార్మ్స్ ఆఫ్ పొల్యూషన్ అపియర్ టు బి ఏ థ్రెట్ టు ఆల్ లైఫ్ ఫ్రమ్ ఫార్మ్స్ ఆన్ ఎర్త్. పొల్యూషన్ అంటే మన ఎయిర్లో, అంటే ఇప్పుడు ఫ్యాక్టరీస్ కడుతుంటారు, ఫ్యాక్టరీస్లో ఎక్కువ పొల్యూషన్ కెమికల్ యూజ్ చేయడం వల్ల ఎయిర్ పొల్యూషన్ అవుతుంది. నెక్స్ట్ వాటర్లో కెమికల్స్ కలుస్తాయి, మనం అవి తాగడం వల్ల మనకి బయోడైవర్సిటీ అనేది తగ్గుతుంది. నెక్స్ట్ ల్యాండ్ పొల్యూషన్, ఇవన్నీ జరుగుతాయి. ఇన్వాసివ్ స్పైసీస్ అండ్ ఎక్సోటిక్ ఆర్ అన్యాచురల్ స్పైసీస్ క్యాన్ బి ఎనీ కైండ్ ఆఫ్ ఆర్గానిజం దట్ హ్యాస్ బీన్ ఇంట్రడ్యూస్డ్ ఎనీ కైండ్ ఆఫ్ to a foreign habitat. This introduction can cause major threats to the native species. అంటే ఒక జీవి అక్కడ ఉండే జీవులని అంటే ఫుడ్గా తీసుకోవడం, అక్కడ ఉండే జీవుల్ని ఫుడ్గా తీసుకొని ఇంకొక చోటుకి వెళ్ళే దాన్ని ఇన్వేజివ్ స్పీసెస్ అంటారు. నెక్స్ట్ ఓవర్ ఎక్స్ప్లాంటేషన్ రిఫర్స్ టు ద యాక్ట్ ఆఫ్ ఓవర్ హార్వెస్టింగ్ స్పైసెస్ అండ్ natural resources at rates faster than they can actively sustain themselves in the wild. అంటే ఇప్పుడు ఫారెస్ట్ని నరికేస్తూ ఉంటారు, లేదంటే చెరువుల్ని వాటర్ అంతా తీసేసేయడం వల్ల, ఆ విధంగా జరగడం వల్ల మనకి ఏమవుతుందంటే బయోడైవర్సిటీ అనేది తగ్గిపోతుంది. యానిమల్స్ అవన్నీ అక్కడ ఉండకోకుండా వెళ్ళిపోతాయి. నెక్స్ట్ అదర్ పొటెన్షియల్ థ్రెట్స్ ఎండమిక్స్ అండ్ ఇన్ఫెక్షన్స్ డిసీజెస్ ఆఫ్ వైల్డ్ లైఫ్ సచ్ యాజ్ Ebola virus diseases, infections, bursal diseases and flu affect wildlife and biodiversity. ఇక్కడ ఏం చెప్తున్నారంటే మనకి ఇన్సెక్ట్స్ కానీ ఆ విధంగా డిసీజెస్ వస్తాయి కదా. ఫర్ ఎగ్జాంపుల్ మస్కిటో తీసుకుందాం, దానివల్ల వచ్చే మలేరియా అవంటాం, దానివల్ల అది రావడం వల్ల వేరే వాళ్ళకి రావడం, దాన్ని పొటెన్షియల్ థ్రెట్స్ అంటారు. వై బయోడైవర్సిటీ ఈజ్ ఇంపార్టెంట్. మనకి బయోడైవర్సిటీ అనేది ఇంపార్టెంట్ ఎందుకు? ఫర్ ఎగ్జాంపుల్ వెన్ ఇట్ టేక్స్ వన్ ఆఫ్ దీస్ సీడ్స్ ఇట్ క్యారీస్ ద సీడ్ బ్యాక్ టు ఇట్స్ నెస్ట్ వేర్ ఇట్ ఈట్స్ పార్ట్ ఆఫ్ ద స్పీడ్ అండ్ డిస్కర్డ్స్ ద రెస్ట్. అంటే ఇక్కడ మనకి ఏం చెప్తున్నారంటే ఒక సీడ్ని తీసుకొని ఇంకో చోట వేయడం వల్ల అక్కడ చెట్టు పెరుగుతుంది అని చెప్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఎనీ యానిమల్ కావచ్చు, బర్డ్స్ కావచ్చు. నెక్స్ట్ ద ట్రీ దట్ గ్రోస్ ప్రొవైడ్స్ మెనీ బెనిఫిట్స్ టు ఇట్ ఎకోసిస్టమ్. అక్కడ వేసిన మొక్క అక్కడ మనకి ఏం చెప్తుంది, బెనిఫిట్స్ ఇస్తుంది. అంటే ఫుడ్ కావచ్చు, ఫ్రూట్స్, లేదంటే మెడిసిన్స్, ఆ విధంగా బెనిఫిట్స్. దిస్ ట్రీ enriches the soil with nitrogen which benefits other plants and other organisms to area. అక్కడ ఉండే సాయిల్లో మనకి ఏం నైట్రోజన్, ఆ విధంగా బెనిఫిట్స్. దిస్ ఎనీ మే సీమ్ స్మాల్ అండ్ unimportant but it is part of the number of vital process.